రైట్. ఇప్పుడు ఇక నుంచి రాజ్ తరుణ్ కంటే కూడా మీరే బాగా టార్గెట్ అయ్యే పరిస్థితి. మీ మీద విపరీతమైన ఆరోపణలు. మామూలుగా అసలు నాకే ఆశ్చర్యపోయేన్ని ఆరోపణలొచ్చాయి నాకు. మీ మీద. అంటే క్వెషన్స్ రూపంలో గావచ్చు, లేదంటే కింద వేరే ఇంటర్వ్యూల మధ్య కామెంట్స్ రూపంలో గావచ్చు, చాలా దారుణమైన దాడి మొదలైంది. ఎట్లా తట్టుకుంటారు? మీరు నాకైతే కామెంట్స్‌లో అసలు ఎవరో ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉన్నారు తప్ప వాళ్ళు తప్ప ఎవరు గూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎవ్వరు లేరు. అండ్ ఎవరైతే నన్ను బూతులు తిట్టారో వాళ్ళనే వీళ్ళు బూతులు తిట్టారు. అసలు నాకు తెలిసి నెగెటివ్ కామెంట్స్ చాలా తక్కువ. ఎక్కడ లేవు. అండ్ ఉన్నా గూడా కన్‌స్ట్రక్టివ్‌గా ఉన్న వాటికి నేను లిటరల్లీ లైవ్‌లో గూడా ఆన్సర్ చేశాను. ఓకే. అది. ఓకే. అంటే నాకొచ్చిన కొన్ని ఆరోపణలు ప్రస్తావించొచ్చా? అంటే కొంచెం వల్గర్‌గా ఉండొచ్చు. బట్ అంటే వచ్చిన ఆరోపణలకు మీరు సమాధానం చెప్తే సో ప్రేక్షకులకు కూడా ఒక అవగాహన వస్తదనే ఉద్దేశంతో. రైట్. మీరు బైసెక్సువల్ అని. నిజమా? ఎలా సార్? ఎలా? ఒక పోలీస్ ఆఫీసర్‌తో ఒక నైట్ అంతా గడిపారని. ఇలాంటి ఏంటి అసలు? ఏదంటే ఆరోపణలు ఏమో సార్, నోటికొచ్చింది నేనే షాక్ తిన్నా. అదే కదా. ఏంటి ఇంత ఇది నిజమా? ఉంటాడా? అవునా? వాటిని పట్టించుకునేది దానికి ఏం చెప్తామండి మీరు? ఏదైనా ఇలాంటిది ఇంకొకటి ఉంది. శేఖర్ భాషకి ఇప్పటికే 4-5 పెళ్లిళ్ళు అయ్యాయి. 4 ఎందుకు సార్? 40 చేసుకోండి. 40. మీరు ఏదైనా వచ్చి చూపించచ్చు కదా. నేను ఆ రోజు మీరు ఆ పడాల లక్ష్మి అనే అమ్మాయి ఉంది కదా, నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు చూపించేది. ఇదిగో అమ్మాయి పెళ్లి ఫోటో, ఇదిగో అమ్మాయి రెండో పెళ్ళోడు, ఇదిగో అమ్మాయి 3, ఇవన్నీ వరుస పెట్టి చూపించుకుంటూ వచ్చాను కదా నేను. అలా ఏమన్నా ఉంటే చూపించాలి కదా. 4 పెళ్ళిళ్ళని 100 పెళ్ళిని నోటికొచ్చింది ఎవరు మాట్లాడుకోవచ్చు. రైట్. ఇప్పుడు పడాల లక్ష్మి మళ్ళీ తెర మీదకి వస్తుందని విన్నాను. వచ్చింది కదా, ఈవిడే తీసుకొచ్చింది. ఓకే. సో ఏం చేశారు బేసికల్లీ, వీడిని ఎలా ఎలా వీడిని ఎక్కడైనా ఇరికించగలమా, ఎంతసేపు అవతల వాళ్ళకి ఏం తప్పులు దొరికితే వాళ్ళని మనం చేయాలి. ఇప్పుడు మీరు గమనిస్తే ప్రీతి వాళ్ళ తప్పులు చూపించాలి, మస్తాన్ సాయి తప్పులు చూపించాలి, రాజ్ తరుణ్ తప్పులు చూపించాలి. సో బేసికలీ ఆవిడకి అగ్నెస్ట్గా ఎవరు మాట్లాడితే వాళ్ళు, శేఖర్ భాష మాట్లాడితే శేఖర్ భాష తప్పులు చూపించాలి. సో ఇందులో భాగంగా ఎతికారు వీడి మీద ఏమైనా కేసులు ఉన్నాయా? అందరూ ఆవిడలా ఉండరు కదా. సో మొత్తానికి కేసులు లేవు. అయితే ఒకటే ఒక కేసు, అది కూడా మనం పెట్టింది, మీకు గుర్తుంది కదా ఆ కేసు అంతా కూడా. సో దాంట్లో ఎతికి ఆ అమ్మాయి డీటెయిల్స్ తీసుకొని ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేసి ఆ అమ్మాయితో డీటెయిల్స్ అనేది తెప్పించుకొని, పర్సనల్ డీటెయిల్స్ తెలుసా నీకు, ఏం చేయాలని చెప్పి మొత్తం కనుక్కొని ఏదో మొత్తానికి ఒక కథలల్లి 4-5 సెల్ఫీలు ఉంటాయి కదా వాళ్ళతో వీళ్ళతో తీసుకుని అవన్నీ పెట్టి ప్రతి ఒక్క అమ్మాయితో నాకు ఏదో ఎఫ్ఐఆర్ అన్నట్టు కథలు పెట్టడం. ఎవరో ఒక అమ్మాయి ఇట్లా పెడితే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది. ఏంటంటే ఒకసారి సెల్ఫీ తీసుకుంటే ఆవిడకి పెళ్ళి పిల్లలు ఉన్నారు పాప. బేసికల్ ఇదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ మస్తాన్ సాయి తన పూర్వాశ్రమంలో తనకున్న ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఎక్కడో హ్యాపీగా సెటిల్ అయ్యి పెళ్ళి పిల్లలతో ఉంది. సో ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఈ లావణ్య కలిసి చేస్తున్న, లేకపోతే ఆ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఈవిడ బాగు కాదు, వాళ్ళందరి జీవితాలు నాశనం చేస్తున్నారు. ఓకే, అంతే. సో ఒక ఆడపిల్లకి న్యాయం చేస్తారని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 మంది ఆడపిల్లలకి అన్యాయం చేస్తున్నారు. ఓకే. ఇవి చేసేది నా మీద పెట్టుకొని, మస్తాన్ సాయి మీద పెట్టుకొని, ఇగో ఇట్లా బైసెక్షువల్ అనుకోండి, లేకపోతే హోమోసెక్షువల్ అనుకోండి, 100 మాటలు అనుకోండి, దానివల్ల వచ్చే నష్టమేం లేదు. కానీ పాపం ఆడపిల్లలు. మీరు పడాల లక్ష్మితో సహజీవనం చేశారా? అంటే అదొక ఆరోపణ. ఎంత అసహ్యమో మీకు ఆ రోజు చెప్పాను. అంటే ఇవన్నీ లేటెస్ట్ ఆరోపణలు. అదే రాసుకోవడానికి ఏముంది సార్, ఒక పెన్ను పేపర్ దొరికితే ఏమైనా రాసుకోవచ్చు. ఇంకా దారుణమైన చెప్పమంటారా? కాదు సార్, మీరు 100 ఆరోపణలు అడగచ్చు. ఆధారమైనా సరే ఒక ఫోటో అయినా తీసుకొచ్చి అడగచ్చు మీరు. ఎగ్జాక్ట్లీ. ఎవరు చెప్పరు వాటికి. అంటే అసలు మీ మీద ఎంత కసి అంటే నాకు ఆరోపణలను వింటుంటే ఓడి అమ్మ అసలు మనోడిది ఇంత కక్ష కట్టారా? ఏమున్నారు, కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు. ఈవెన్ మీరు బ్రోతల్ హౌస్ నడిపారనే మాట కూడా, ఒక 4-5 అమ్మాయిలను పెట్టుకొని నడిపాడనే మాట కూడా, అంటే అసలు నాకు ఏంది అంటే ఇద్దరు ఉండేవాళ్ళండి, వాళ్ళిద్దరిని పెట్టుకొని నేను నడిపాను. ఒకళ్ళేమో రాధిక 1, ఒకళ్ళేమో రాధిక 2. వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు. సడన్ గా ఒక విటుడు వచ్చాడు, ఆయనే మిస్టర్ ఏదో మిస్టర్ వంకర అనుకోండి పేరు. ఆ వంకర గారు వచ్చి వీళ్ళిద్దరికి ఏ మందు మాకు పెట్టాడో, వీళ్ళిద్దరు నా కంపెనీ నుంచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నా కంపెనీ మూతపడిపోయింది. అది జరిగింది. సూపర్ సూపర్. ఓకే. ఇది ఇప్పుడు పడాల లక్ష్మి
రేపో ఎల్లుండో మీ మీద కేసు పెట్టబోతుంది పంజాగుట్ట పోలీసులో అన్నారు. అప్పుడు ఎప్పుడో సంగతి చెప్తున్నారు మీరు. కాదు, లేటెస్ట్ ఇది. లేదు ఆవిడ ఆల్రెడీ పెట్టింది. పెట్టేసిందా? ఎప్పుడో ఓకే. అప్పుడే అది అప్పుడు పెట్టింది కాదు, ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా రాబోతుంది. ఎన్నైనా పెట్టుకోనండి అదే పని కదా, వాళ్ళకి ఏం చేస్తారు ఇంకా. ఓకే, మీకేం భయం లేదు? ఏ భయం లేదు. ఎందుకు అదే అంటున్నా, తప్పు చేస్తే భయపడాలి. వాళ్ళు పెట్టుకునే దానికి ఒక ఆధారం ఉండదు, పడదు, నోటుకు వచ్చిన కేసులు పెట్టుకుంటారు, పెట్టుకోమని. ఓకే, అంతే. రైట్. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు మస్తాన్ సాయి చాలా కీలకమైన వ్యక్తి అని బయటకు వచ్చేసింది. మీరు ఆరోపణలు చేసినట్టుగానే డ్రగ్స్ వ్యవహారం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఏముంటాయండి, వీళ్ళందరూ డ్రగ్స్ రుచిలో ఉన్నారు. అవును, ఖచ్చితంగా వీళ్ళందరూ పోలీస్ రాడార్లోకి వెళ్లాల్సిందే. ఓకే, తెలుసో తెలియకో మరి మొత్తానికి వెళ్ళారు. మస్తాన్ సాయి కావచ్చు, లావణ్య కావచ్చు, అండ్ అలాగే ఇప్పుడు లావణ్య ఆల్రెడీ డ్రగ్స్ కేసులో ఒక 45 days జైలుకి వెళ్ళొచ్చి బెయిల్ మీద ఉంది. ఇప్పుడు తను బెయిల్ మీద ఉంది. మరి ఇప్పుడైనా మంచిగా ఉండాలి కదా. మరి ఆ పని ఆయన వచ్చి చెప్తున్నాడు కదా, వాళ్ళ ఇంట్లో పనిచేసిన ఆయన, ఇట్లా లావణ్య, మస్తాన్ సాయి అండ్ ఉన్నిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా, ఇంకొక అమ్మాయి కూడా ఎవరో వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఇదే పని డ్రగ్స్ చేస్తున్నారు, ఇంజక్షన్లు తెప్పించుకునే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నా చెప్పాడు. గంజాయి ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి లొకేషన్స్, ఫొటోస్తో సహా పెట్టాడు ఆయన. సో దీని అర్థం ఏంటి? నువ్వు జైలుకి వెళ్ళి వచ్చినా బుద్ధి మారలా. పోలీసులు ఏం చేయాలి? ఫస్ట్ బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆవిడ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు సాక్షులు చెప్తున్నారో వీళ్ళందరినీ భయపెడుతోంది. ఇప్పుడు ఆ పనోడిని భయపెడుతుంది, ఆ ప్రీతిని భయపెడుతోంది, వీళ్ళందరినీ భయపెడుతోంది. అదే మళ్ళీ నేను వస్తుంటే మీరు నన్ను భయపెట్టడానికి ఇట్లా కేసులు వేస్తామని చెప్పాలి. అదే ఎన్ని వేస్తాడు, ఇవేంటి ఎంత భయపెడతారో భయపెట్టాడు జనాల్ని, భయపడేది ఎవడలేడు. అంటే ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అయిన కేసుకి ఈమెకి ఏమైనా లింక్ ఉందా లావణ్యకి? అందులో ఏమన్నా ఇప్పుడు బయట డొంక కదులుతుంది? వీళ్ళిద్దరికి మనకి ఎంత సన్నిహిత సంబంధం ఉందో ఆల్రెడీ చూసాం కదా. అవును, నీ గుండె నా గుండె, నువ్వు నేను ఎంత లవ్వు. మొన్నటిదాకా అతను కోకపేట విల్లాలో మస్తాన్ సాయితోనే ఉన్నారట కదా. ఓకే, మరి ఆ సీసీ ఫుటేజ్ తెప్పించుకున్నా, లేకపోతే ఆయన ఓలో కార్లో రావడం అన్ని కూడా రికార్డు ఉంటాయి. అతను అసలు పనోడే చెప్తున్నాడు కదా చాలా క్లియర్ గా. ఓకే, మరి ఇప్పుడు మస్తాన్ సాయిని చేసినప్పుడు ఈవెన్ కూడా అరెస్ట్ చేయాలి కదా. ఓకే, జరుగుతుందా ఇప్పుడు? అరెస్ట్ జరుగుతుందా? అదే ఎందుకు జరగట్లేదు అనేది మీరు వెళ్ళాను క్వశ్చన్, చూద్దాం. అంటే ఇప్పుడు ఏదైతే ఒక ఆడియో విన్నాను నేను, గుంటూరు కేసులో కూడా మళ్ళీ దాన్ని ఏదో సెటిల్ చేసుకోవడం, 10 కోట్లకు సెటిల్ చేసుకోవడం, అది అప్పటి సంగతి. అదే అప్పటి కేసు. అది ఏంటంటే అప్పుడు ఆవిడ సో గుంటూరులో మస్తాన్ సాయి మీద కేసు పెట్టినప్పుడు అతని మీద రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ పెట్టి అతన్ని సెటిల్మెంట్కి పిలిపించడానికి సిఐ ఎవరో పోలీస్ ఆఫీసర్ ఆయనతోటి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడు వినండి. ఇప్పుడు లావణ్యను సిఐ మధ్య కాన్వర్సేషన్. సో వాళ్ళ నాన్న ఈయన ఫోన్ చేసి తిట్టాడట. ఏమనుకుంటున్నావు, డబ్బులు మస్తాన్ సాయి వాళ్ళ ఫాదర్ ఏంటి 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు, మీ మీద పై అధికారులకు ఫిర్యాదు చేస్తాను, కొంచెం ఏదో బూతులు మాట్లాడు నన్ను, అది ఇది ఆయన అట్లా మాట్లాడుతున్నాడు అని ఈవిడ చెప్తుంటే ఈవిడ కూడా చెప్తుంది. నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము, కొట్టేపిస్తాను, 2 కోట్లు అడిగాడు సిఐ, నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగాడు, లేదా నువ్వే అడిగిచ్చావా నన్ను అంటున్నాడు. సాయి డబ్బులు తీసుకునేలాగా ఉంటే వేరేలా ఉండేది. అండ్ అది ఫ్రెండ్స్ తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు, సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను 5 లక్షలు 10 లక్షలు ఎందుకు తీసుకుంటాను, 10 కోట్లు అన్నది సరదాగా ఫ్రెండ్స్ తో మాట్లాడిన ఇది సార్. అది అతనితో కూడా సరదాగా ప్రచారం చేస్తారు. నేను కూడా ఎవరో చెప్పారమ్మా నాకు కూడా, ఎవరు మీ తరఫున వచ్చిన వాళ్ళు ఎక్కడికి మీకు వచ్చిన ఎవరో నల్గొండ నుంచి అక్కడ ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళు అన్నారనమాట, బాబు ఎందుకు అమ్మాయి మాకు సహకరించట్లేదు, ఇన్వెస్టిగేషన్ రమ్మని చెప్పు. లేదు సార్ వాళ్ళు ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు, 2 CR అంత అమ్మాయికి కాంప్రమైజ్ అవుతున్నారు అని చెప్పాడు. అతను అవుతున్నట్టున్నారు సార్ అన్నాడు. వస్తున్నారు కదా, 100% వస్తున్నాను సార్. అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని
మార్నింగ్ 10కి అట్లా బయలుదేరి వచ్చేసి సరిపోతుంది. అంటే రేపు నా బర్త్డే సార్. అన్నట్టు చెప్పదు. లేదు చెప్పట్లేదు సార్. యాక్చువల్లీ మేము పట్టుకుంటామమ్మా, మీరు సహకరించి పట్టించండి, పట్టుకుంటాం సైలెంట్ గా. మా ఇంటి ఇస్తే మేము వచ్చి పట్టుకొస్తాం. మరి ఇప్పుడు అలా అయితే తను నువ్వు నాతో పాటు స్టేషన్కి వస్తావా, నాకు పాజిటివ్ గా చెప్తాను అంటే నేను నీతో పాటు వస్తాను అంటున్నాడు. అలా తీసుకురమ్మంటారు సార్ పోనీ?